రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే వరదల్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాలిలోనే ఎగురుతున్నాడని, ఆయన గాల్లోనే వెళ్లిపోతాడని చంద్రబాబు ఆరోపించారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వం వ్యవహరించకపోతే ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. వర్షాలు అనేటివి ఈ సంవత్సరం ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో స్పష్టత ఉంది. ఎప్పటికప్పుడు నవంబర్లో కూడా ఈ సంవత్సరం మొదటి వారంలోనే అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయి అప్పటికే ఫ్లడ్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ 18వ తారీఖున చెన్నై నగరం, ఈ సంవత్సరం అయితే చెన్నైకి కూడా 2-3 సార్లు ఫ్లడ్స్ రావడం, సిటీ మొత్తం సఫర్ కావడం అయింది. దాని అనుభవంతో మళ్ళీ చిత్తూరు, నెల్లూరు, కడప ప్రత్యేకంగా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని ఫోర్కాస్టింగ్ వచ్చింది. రాయలసీమలో కూడా వర్షాలు ఎక్కువ పడతాయని ముందుగానే ఫోర్కాస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలో అప్రమత్తం కావాల్సిన ప్రభుత్వం అనుభవ రాహిత్యం కానీ, లేకుంటే అహంభావం కానీ, లేకుంటే ప్రకృతితో ఆడుకోవడం కానీ, ఇవన్నీ కలిసి ప్రజలకు ఒక శాపంగా మారిపోయింది. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. అక్కడే ప్రభుత్వాల యొక్క సమర్థత తెలుస్తుంది. ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయగలిగి బాధ్యతతో వ్యవహరిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అసౌకర్యాలు తగ్గుతాయి. కానీ ఈ ప్రభుత్వం చేయలేదు. అందుకే మీరు చూస్తే మొత్తం కడప జిల్లాలో ఈరోజు కూడా పేపర్లన్నింటిలో వచ్చాయి, 5-6 గ్రామాలు పించా ప్రాజెక్టు, అదే మరి పక్కనుండే అన్నమయ్య ప్రాజెక్టు, పించా నుంచి అన్నమయ్యకు నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మనం చూస్తే కనీసం లాస్ట్ డే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తం చేయలేకపోయారు. జనరల్గా ఏ సైక్లోన్ వచ్చినా వార్మింగ్, డివార్మింగ్, లేకుంటే ముందుగానే అందరినీ నోటిఫై చేయడం, ఎంఆర్ఓలు అందరినీ, ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు వ్యవస్థ కొత్తగా 50 ఇండ్లకని. వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇచ్చారో గాడ్ ఓన్లీ నోస్. ఒకప్పుడు ఊర్లో ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళి బలవంతంగా ఆ ఊర్లో ఉండేవాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దర్ ఇస్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్. అందులో నేనున్నప్పుడు ఒకసారి ఇదే మరి హరికేన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉదూద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ని, ఆ మాన్యువల్ని రివైవ్ చేశాం. అలాంటిది బొత్తిగా చేయకుండా ప్రజల పాపానికి వదిలిపెట్టారు. నాసిరకం పనులు చేశారు. పించాలో కానీ అన్నమయ్యలో కానీ నాసిరకం పనులు చేశారు. ఇంకొక పక్కన అసెట్స్ మేనేజ్మెంట్. ఏ ఆస్తి అయినా దాన్ని మేనేజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా నిరర్ధకమైన అసెట్గా తయారైపోతుంది, ఆస్తిగా తయారైపోతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి. ఎంత వర్షం పడితే ఎంత నీళ్లు అక్కడ రీజనరేట్ అవుతాయి, ఆ నీళ్లు ఎట్లా వస్తాయి, ఫ్లో ఎట్లుంటుందని ఒక క్లారిటీ ఉంది. అలాంటి మెకానిజం ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటివి వచ్చినప్పుడు అడ్వాన్స్గా రిలీజ్ చేసి ఉంటే అన్నమయ్య ప్రాజెక్టులో కానీ, పించా ప్రాజెక్టులో కానీ, లేకపోతే ఇక్కడుండే కళ్యాణ్ డ్యామ్ కానీ ఇవన్నీ చేసుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. రిలీజ్ ఆఫ్ వాటర్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది. ఇంకొక పక్కన రాయల చెరువుకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. రాయల చెరువు మనం చూస్తే ఎప్పుడూ ఇంత నీళ్లు రాలేదు, వచ్చాయి.
వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడంలో అవసరమైతే సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి పెద్ద పెద్ద పంపులు కూడా పెట్టి ఉండొచ్చు కావాలంటే. మేము పెట్టాం, చాలాసార్లు పెట్టాం. నేను తిరుపతిని చూస్తే నేను వస్తున్నానని కొన్ని నీళ్లు లాగారు తప్ప నిన్నటికి కూడా పంపులు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఎప్పుడైతే పంపులు పెట్టి వాటర్ అంతా లిఫ్ట్ చేస్తే మొత్తం ఈ బిజినెస్లు లేకపోతే చిన్న షాపులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, లైవ్లీహుడ్ స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చేయలేకపోయారు. అంటే వీళ్ళకి ఆలోచన లేదా, అజం ఉందా, నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ గవర్నమెంట్ వైఫల్యం, మ్యాన్ మేడ్ స్ట్రాటజీ, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇది నేచర్ క్రియేట్ చేసింది ఒక ఎత్తు అయితే, ఆ నేచర్ని ఎదుర్కోవడమే కాకుండా వీళ్ళ అసమర్థతో మానవ తప్పిదం వల్ల ఈరోజు మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆనందంగా అసెంబ్లీలో పొగిడించుకుంటున్నాడు. ఎక్కడ అర్ధనాదాలు, అక్కడ పొగడతలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మీకు పైశాచిక ఆనందం. వీళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, లైవ్లీహుడ్ లేని వాళ్ళు, ఇక్కడ బాధలు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ మానవ తప్పిదం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా మిమ్మల్ని ఏమనుకుంటారండి? ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడు కూడా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆల్ ఎగ్జంప్షన్స్, ఫాస్ట్ ట్రాక్ ఎక్స్పెండిచర్కి మళ్ళీ గవర్నమెంట్కి రాయాల్సిన పని లేదు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే గైడ్ లైన్స్ ప్రకారం ఉండే గైడ్ లైన్స్ యాక్ట్ చేయాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. రిలీఫ్ ఇప్పుడు ఇన్ని కేజీలు ఇచ్చా ఒక జీవో ఉంది, ఆ జీవో ఇన్ఫోర్స్. మళ్ళీ దాన్ని తగ్గించి ఇవ్వడం, ఎక్కువ ఇవ్వడం అది నీకు డిస్క్రిప్షన్ లేదు, అది ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఏంటంటే కొంతమంది దాన్ని కూడా తప్పడతారు. భట్రాజ్ అనేది ఒక కమిటీ, ఆ కమ్యూనిటీని ఎప్పుడు కూడా నేను అవమానించే పరిస్థితి రాదు. పొగిడించుకోవడం తప్పు, ఆ మాట మాట్లాడాను. నేను ఎప్పుడైనా సరే, ఏ కులమైనా సరే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ అసెంబ్లీలో జరిగే చూసిన తర్వాత, వీళ్ళు పొగిడించుకోవడం చూసిన తర్వాత బాధ వేస్తుంది. అన్ని కులాలను రెస్పెక్ట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో ఉంటాం. అందరి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. రేపే చూస్తారు కదా మీరు, రేపేం చేస్తారు? ఇప్పుడు నేను తిరగతానే ఎప్పుడో రిపోర్ట్ ఉందని తీసుకొచ్చారు. రేపటి నుంచి నేను ఇవన్నీ చెప్పాను. దీనిపైన మేము ఆందోళన చేస్తాం. దేనికి ఆందోళన చేస్తాం? ప్రజల కోసం చేస్తాం. మేము ప్రజల కోసం ఆందోళన చేసే హక్కు కూడా ఆ పొజిషన్కి లేదనమాట. మేము కూడా వీళ్ళకు భజన చేయాలి. బ్రహ్మాండంగా చేశారని పొగిడితే మమ్మల్ని కూడా అభినందిస్తారు. అప్పుడు కూడా కేసులు పెడతారు, తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇది ఎక్కువ రోజు జరగవు. వేసమ్మా 4-5 కమిటీలు తిరుగుతున్నాయి రాష్ట్రమంతా, ఈ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు కొన్ని డిమాండ్స్ పెట్టాను. ఈ డిమాండ్స్తో ప్రజల్లోకి వెళ్తాం. ఈ సాధించే వరకు పోరాడతాం. ఎంత నేనేమంటానంటే, ఒక ఎన్జిఓ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దానికి వచ్చే ఫండ్స్ కానీ, దాతలు ఇచ్చే ఫండ్స్ కానీ పెట్టి మేము చేయాలి. గవర్నమెంటు ప్రజల ట్యాక్స్ మనీ, దే ఆర్ హ్యావింగ్ ఫండ్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ ప్రాబ్లమ్స్ లేవు. బాధ్యత కూడా. ఇవన్నీ కూడా ఎన్జిఓలు అనేటివి సప్లిమెంటేషన్ మనకు వస్తాయి తప్ప మెయిన్ బాధ్యత వాళ్ళు చేయలేరు. కానీ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి ఒక హిస్టరీ ఉంది. ఏదైతే కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ రోజుట్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. రెండవది, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్
అక్కడి నుంచి బాధితులందరినీ స్పెషల్ ఫ్లైట్లు పెట్టి వాళ్ళ ఊరికి తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టాం. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ తుఫాన్ వచ్చినా, ఎక్కడ తెలుగు వాళ్ళు వేరే ఎక్కడ చెక్కుకుపోయినా, ఒక కెలామిటీ వచ్చినా హెల్ప్ చేశాం. ఇప్పుడు కూడా ఇది కొనసాగిస్తాం. అందుకే ఈసారి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చనిపోయిన వాళ్ళందరికీ ఇస్తాం. 2, కడప జిల్లాలో చాలా డివాస్టేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పాం. ఇక్కడ ఇప్పటికే ఒక 40,000 మందికి సహాయం చేశాం. ఈ సహాయం ఇంకా కొనసాగుతుంది, లాజికల్గా తీసుకెళ్తాం.